మహాశివరాత్రి పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయమే శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివశైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏదైతే ఉదయం 3 గంటల నుండే ఆ స్వామివారికి మొక్కులను చెల్లించుకోవడానికి భక్తులు భారీ తీరారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి ఒడ్డునున్నటువంటి గౌతమేశ్వర ఆలయంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఈ మహాశివరాత్రి విశిష్టత ఏంటి? మీరు ఆ దేవాదేవునికి పూజలు చేయడం వల్ల మీకు ఎటువంటి శుభాలు కలుగుతున్నాయి? ప్రతి సంవత్సరం దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటామండి. దేవుని దర్శనం తర్వాత మాకు ఎప్పుడు శుభాలు జరిగాయి, అందుకే ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సోమవారము మేము పూజ చేస్తాము. శివాలయం రోజు మాత్రం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వస్తాము. మేము కోరిన కోరికలు దేవుడు ప్రతి సంవత్సరం మాకు తీరుస్తున్నాడు, అందుకే ప్రత్యేకంగా ఈ దేవాలయానికి వస్తాం. గత 10 సంవత్సరాల నుంచి ఇదే దేవాలయానికి వస్తుంటాము. వేకుజామున లేచి తలస్నానాలు చేసి దేవుని దర్శించుకోవటం వల్ల అనేక శుభకార్యాలు జరుగుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అన్ని రకాల శుభాలు కలుగుతాయి. ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబానికి. ఈరోజు శివుడికి కేవలం ఒక మంచినీళ్ళు పోసినా చాలు, శివుడు సంతోషిస్తాడు, మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శివునికి చాలా ప్రీతికరమైనది పత్రి, బిల్వ పత్రి అంటే చాలా ఇష్టము. ఉత్తరేణి పూలు, మారేడు ఆకులు ఏవైనా సరే శివుడు సంతోషంగా ఈరోజు స్వీకరిస్తాడు. ఏ పువ్వులు పెట్టినా, ఏ ప్రసాదాలు పెట్టినా సంతోషంగా స్వీకరిస్తాడు. మనం చూడొచ్చు, ఏదైతే గౌతమేశ్వర ఆలయంలో ఇప్పటికే భక్తులు బారులు తీరారు. ఇప్పటికే ఆ దేవాది దేవునికి ప్రత్యేక పూజలను సైతం ఇటు భక్తులు నిర్వహిస్తున్నారు. ఆ శివరాత్రి రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే తమకు ఉన్నటువంటి ఇక్కట్లను తొలగిపోతాయనేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అసలు మహాశివరాత్రి విశిష్టత ఏంటిది, పూజలు చేస్తే ఎటువంటి పుణ్యాలు కలుగుతాయో మనం ఆలయ ప్రధాన అర్చకుని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎటువంటి పూజలు చేస్తే భక్తులకు శుభాలు కలుగుతాయి? అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు 140 సంవత్సరముల తర్వాత మాస శివరాత్రి, అలాగే మహాశివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ 3 కలుసుకున్న ఈ 140 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. అలాగే మన ఇక్కడ భాగీరథ గోదావరి మంచిర్యాలలో గల గోదావరి తీరంలో ఉన్న గౌతమేశ్వర ఆలయంలో ఉదయార్త పూజము, రుద్రాభిషేకము, అలాగే కర్మణ పుణ్యాహవాచనము, గణపతి పూజ, కలశ పూజ, కర్మణ పుణ్యాహవాచనము, అలాగే స్వామివారికి నిత్యార్చన అభిషేకము నిర్వహించబడినది. అలాగే ఇక్కడున్న భక్తులకు శివరాత్రి విశిష్టత ఏమిటి అని అంటే, శివరాత్రి అనేది స్వామివారి దేహరూపాన్ని విడిచి లింగోద్భవం అంటే లింగాకారాన్ని అధ్యసిన రోజు. అలాగే ఇంకొకటి కూడా ఏం చెప్తారు అంటే, ప్రాచీనం నుంచి ఉన్నది ఏమిటి అంటే కళ్యాణం జరిగిన రోజు, అంటే పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు అని ఇంకొక విశిష్టత కూడా ఉన్నది. ఇది శివరాత్రికి సంబంధించిన విషయం. అలాగే జాగరణ అనేది కూడా అందరికీ సంసిద్ధంగా ఉంటుంది, అంటే కొన్ని డౌట్స్ అనేటివి ఉంటాయి. అలాగే జాగరణ ఎలా చేయాలి, దాని వివరణ ఏంటిది అని దానికి సంబంధించిన డౌట్స్ కూడా కొంతమంది అంటే భక్తులకు కూడా ఉంటుంది. అలాగే ఈ జాగరణ అనేది ఉదయము బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడము, అలాగే స్వామివారికి సంబంధించిన నామస్మరణ చేయడము, అలాగే స్వామివారికి ఇంట్లో అర్చన చేయడము, అలాగే ఒక పూట పూర్తిగా ఫాస్టింగ్ ఉండడం అంటే నిలారంగా ఉండడము, రాత్రి స్వామివారికి లింగోద్భవ సమయంలో స్వామివారికి అయిపోయిన తర్వాత అంటే లింగోద్భవ సమయం అయిపోయిన తర్వాత నోట్లో అంటే ఎంగిలి పడడము, ఇది జరగడం నిర్వహించబడుతుంది. అలాగే కొంతమందికి జాగరణ దీపాలనే ఉంటాయి, ఇంట్లో దీపం వెలిగించడం, అఖండ దీపారాధన అనేది ఉంటుంది, అది కూడా నిర్వహించబడుతుంది. ఇది శివరాత్రికి సంబంధించిన విశిష్టత. ఏదైతే మహాశివరాత్రి అంటేనే ఆ శివుడు దేహరూపాన్ని వదిలి లింగ రూపంలో ఉద్భవించాడనేసి ఈరోజు కనుక ఆ శివాలయాలను దర్శించుకొని అది ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కనుక భక్తులకు సకల పాపాలు పోయి పుణ్యాలు లభిస్తాయనేసి ఇటు ఆలయ అర్చకులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.